ఆహా! ఎంత మంచి వెదర్ అండి ఇప్పుడు. నాకైతే అసలు ఈ 2, 3 రోజులు ప్రశాంతంగా పడుకుంటున్నాం. ప్రశాంతంగా ఏ పని చేసినా ప్రశాంతం అసలు. నిజంగా ఈ ఎండ లేకుండా ఇంత చల్లగా వెదర్ ఉంటే ఎంత మంచిగుందో. నాకైతే ఇట్లుంటే వెదర్ అనేది ఇష్టం. మరీ ఎండ కొట్టొద్దు, మరీ అలా అని వానలు పడొద్దు. నార్మల్‌గా ఇలా ఉండాలి. మరీ చలి కూడా పెట్టొద్దు. నార్మల్‌గా ఇలా ఉంటే ఎంత బాగుంటది అసలు వెదర్. ఈ వెదర్‌కి ఇంకా మా ఇంట్లో మన మక్క బొట్టలు అనేటివి ఉండే అనమాట. మక్క బొట్టలు తీసేసి ఇంకేం చేస్తాం ఏంచుడే. మక్క బొట్టలు తీసి తీస్తుంటే నాకు అన్నయ్య కూడా మమ్మీ నేను చిలుస్తా అంటే సరే అని వానికి కొంచెం ఇచ్చి వాడు కూడా చిలిచినాక వాటినైతే ఫ్రై చేస్తున్నా. అవి కొంచెం లాతగా ఉండే కాబట్టి నేనైతే ఫ్రై చేస్తున్నా, లేకపోతే ఉడకబెట్టి ఫ్రై చేసేదాన్ని. సో లాతగా ఉన్నాయని అలానే ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ ఒక కడాయిలో నూనె పోసుకొని దాంట్లో మన స్వీట్ కార్న్ అనేది వేసేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఫ్రై అయినాక అల్లం ఎల్లిగడ్డ పసుపు ఇవన్నీ వేసుకోవాలి. ఫ్రై కాకముందుకు వేసినాం అనుకో ఘాటు వాసనకి మనం ఇంకా అక్కడ ఉండలేమన్నమాట.